అన్న చక్రన్న నమస్తే అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న లైవ్ లో ఉన్నారు మీరు ఫస్ట్. అన్న. అయితే ఏం లేదన్న, నిన్న మేము ఆ వార్త చూసిన తర్వాత, మీరు పెట్టిన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమైంది చక్రన్నకి? నీ సొంత ఇబ్బందులతోని మరి రాజీనామా చేసిండ్రా కాంగ్రెస్ పార్టీకి, లేదంటే నిజంగా ప్రజలకేమి దక్కట్లేదనే మీకు కూడా అనిపించిందా? అరే ప్రజల కోసమే చేస్తామన్న. సొంత ఏజెండా ఉంటే పబ్లిక్ లకే కనిపించము, ఎందుకంటే సెటిల్మెంట్లలోనే బిజీ ఉంటాం కదా. ఇప్పుడు మేము సెటిల్మెంట్లు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో టెన్షనే లేదు, సంపాదించుకుంటా అంటే సంపాదించుకుంటారు. కానీ మనకు అది కాదు కదా, మనం పబ్లిక్ కోసం నిలబడ్డాము. రైతులండి వాళ్ళు. వాళ్ళు ఒక ఛానల్ కి వాళ్ళని పంపించి ఆ విషయం సార్ట్ అవుట్ అయింది, బయటికి వచ్చింది. న్యాయంగా భూములు వీళ్ళే అనేది అందరికి తెలిసింది. అక్కడ ఉన్న సిఐ వీళ్ళంతా పోయి, ఎవడైనా రైతుకు ట్రెస్పాసర్ ఎట్లా తెలుస్తుందండి? ట్రెస్పాసర్ అంటే రైతుకు తెలుస్తుందా పాపం? వాళ్ళు పోయి ఆ ల్యాండ్ లో, వాళ్ళ ల్యాండ్ లో ఉన్న గోడ గులగొట్టి, రూమ్ గులగొట్టి వాళ్ళు వాళ్ళ పొజిషన్ కి వెళ్ళిపోయారు. ఆ 8 మంది మీద, రైతుల మీద 1 గంట కూలగొడితే 3 గంటలకు కేసు చేసిండు, దొంగతనం కేసు పెట్టిండు, 11 తులాలు పోయినాయి అంటాడు, 1,50,000 రూపాయలు దొంగదు. ఆ పెట్టిన పోలీసు వాడికి ఏమైనా బుద్ధి ఉందా? మాట చెప్పండి. నాకు ఇట్లా మాట్లాడొద్దు గాని, అక్కడ ఎక్కడో ఊరవుతల పొలంలో కట్టిన రూమ్ లో బీరువా లేదు, దానినట 11 తులాలు ఉందట, 1,00,000 గోల్డ్ క్యాష్ ఉందట. అది వీళ్ళు దొంగతనం చేసిరని రైతుల్ని దొంగ చేసిరు వీళ్ళు. ఉంటాయన్నా బంగారం ఏందే, వజ్రాలు కూడా పెట్టుకుంటారు వాళ్ళు, డబ్బులు. టిఆర్ఎస్ ఇట్లాంటి తప్పుడు కథనాలు చేస్తేనే వాళ్ళని కూర్చోడు. మళ్ళీ వీళ్ళు చేసేది ఏంటండి ఇలా? మరి ఇంత జరుగుతుంది, చక్రధర్ అంత లొల్లి పెడుతుండు. మరి ఆ సిఐ మీద యాక్షన్ తీసుకోవాలన్న సిపి కూడా ఉండాలి కదా. ఏది లేదు. ఒక రైతు 1,46,000 సైబర్ క్రైమ్ మోసగాళ్ళు ఏటీఎం మార్చి తీసుకుంటే 2 నెలలు అవుతుందండి. అతను పోతే ఇవి రావు మర్చిపోంటారట. మరి ఆ సిగ్గుమాలిన పోలీసునికి బుద్ధి ఉండాలి. ఏమని ఆయన విషయంలో న్యాయం చేయలేనప్పుడు ఈ 2 గంటలలో దీన్ని ఎట్లా ఛేదించినావు? మైనంపల్లి లాంటి ఒక రౌడీ షీటర్ ఫోన్ చేస్తే కబ్జా పెట్టిన ఒక రౌడీ షీటర్ కి ఒక రౌడీ పోలీస్ సాయం చేసిండు. ఇట్లాంటివి చూసినప్పుడు గుండె తరక్కపోతుంది. ఈ బొంగుల పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని తిక్కలేసి నదికి బయటకు వచ్చేసి. సోషల్ మీడియాలో అదే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కనపడ్డ ఫోటోలు మీకు చాలా ఉన్నాయి. ఏమైంది? ఎవరైనా కనిపిస్తారు, తప్పేముందండి? ఇప్పుడు మంచోడు అనుకుంటాం, మంచోడు అనుకొని మా ఊరికి వస్తే కౌగిలించుకున్నాం, శాల్వా కప్పినాం. ఆయన మా తినే ప్లేట్ ఎత్తుకపోతా అంటే తన్నురుకుంటాం. అరే ఇప్పుడు ఒక వ్యక్తిని, ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ లోపల స్వభావం నేను ఎట్లా చెప్తా అండి? నా మంచితనం నువ్వు మా ఊరికి వచ్చినావని ఫ్లెక్సీలు కట్టిన దొరలలో కూడా ఒక మంచి క్యాండిడేట్ ఉంటాడు అనుకున్నా గానీ అవన్నీ మొసల్లే అని తర్వాత అర్థమైంది. మరి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికో, పొన్నం ప్రభాకర్ దృష్టికో తీసుకెళ్లే అవకాశం ఉండగా ఇంత స్పాట్ గా మీరు ఎట్లా నిర్ణయం తీసుకున్నారు? చెడు చెవులో చెప్పుర్రి, మంచి మైక్ లో చెప్పుర్రి అన్నారు. నాకు ఒక్క చెవు దొరకలేదా? పొన్నం ప్రభాకర్ మా గౌడ బిడ్డనే గాని పోతే 3 గంటలు 4 గంటలు వెయిట్ చేయాలి. ఎంట్రికంత పని కాదాడ. ఆయనకు తెలియదా? ఆయన నాయకుడు కాదా? నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా రైతులకి వెళ్ళి రాలేదా? నేను నేరం చేసేటప్పుడు ఎవడన్నా చూసిండా? వీళ్ళని సక్కని పూసలా వీళ్ళు మాట్లాడతారు. గాడ దోపిడీ జరుగుతుందిరా సిద్దిపేటలో అంటే చక్రధర్ సైలెంట్ చేసేద్దామంటారు. రేపు జనం సైలెంట్ చేస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్టి పరిస్థితిలో వచ్చే పరిస్థితి లేదు, మా మెదక్లో రాదు. కానీ సరిగ్గా 1.5 కింద, 2 ఏళ్ల కింద మీతో మాట్లాడినప్పుడు నాకు చాలా గుర్తు, పాత వీడియోలు కూడా ఉంటాయి. బీఆర్ఎస్ మీద మీరు చాలా పెద్ద ఎత్తున, అంటే ఆనాడు పోరాటం చేసిండ్రు, హరీష్ రావునే ఓడిస్తా అని బీఎస్పీలో చేరి బీజేపీలో టికెట్ రాకుండా 40,000 ఓట్లు కూడా సాధించుకున్నారు ప్రజల నుంచి. అయితే అంత పోరాటం చేసిన మీరు ఇలా మళ్ళీ వీళ్ళు కూడా కరెక్ట్ కాదు అంటే పోరాటం చేసి ఏరుకోర తెచ్చుకోరు అంటున్నా. పబ్లిక్ లెక్క మీరు కూడా అంటే మిస్ అయినరా, లేకపోతే ఎక్కడన్నా సింక్ కాలేదా? ఒకటండి, ఒక గుడిసె ఒక బిల్డింగ్ ఫైర్ అయింది అనుకోండి. ఫైర్ అయినప్పుడు అద్దాలు వలగొట్టుకుని ప్రజలు దుంకుతారు. దుంకితే కూడా చచ్చిపోతామని తెలుసు వాళ్ళకి. కానీ ఈ మంట వశం కాక ఆ దుంకితే బతుకుతామేమో అనే హోప్. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. అట్లా జనము బీఆర్ఎస్ మంటలు భరించలేక దుంకిరు అంతే. అది ఇప్పుడు అంతే. మేము కూడా ఏదో రేవంత్ రెడ్డిని నమ్మినామండి. ఉన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఓ ఫైర్ మీద వచ్చిండు, దొరలను ఉచ్చబోయిస్తాడు, గజ గజ బనికిస్తాడని నమ్మినాం. అలా చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్ కట్టిస్తా అంటే నీ అమ్మ ఇది కదా లీడర్షిప్ అనుకొని నమ్మినాం. ఆయన ఇప్పుడు నేను అరెస్ట్ చెయ్యా,
నేను కక్ష సాధించా అంటే డబల్ బెడ్రూమ్ ఎవరి కోసం కట్టావు మరి? నా కోసం కట్టావా? అలాంటి కొట్లాటోళ్ళ కోసం కట్టావు మరి? ఒక ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాప్ అయితే లేదని చెప్పడం అంటే అంటే ఏంటది? సినిమాలలో చూసేటోళ్ళం ఇట్లా ప్లేట్ ఫిరాయించుడు. ఇప్పుడు లైవ్ ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పాలనా? నా ఫోన్ ట్యాప్ కాలే అంటాడు. పిసిసి అధ్యక్షుడుగా చెప్పండి అయింది అని అనుకుంటది ఏంటంటే దేశమంతా పిచ్చోళ్ళు. అంటే మీరు పబ్లిక్ కి 60-40 అర్థం అయిపోయింది, ఇంకేం లేదు. నిన్న మీరు అన్నటువంటి మాట ఒకటి ఏంటిదంటే, అంటే మెదక్ జిల్లాలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ రాదు అని మీరు అంటా ఉన్నారు. అంత పెద్ద నాయకులను కాదని మీరు ఎట్లా చెప్తారు? కాంగ్రెస్ లో ఉన్న నాయకులను కాదని. నేను గ్రౌండ్ లో తిరుగుతా, వాళ్ళు ఏసీలో అంటారు కాబట్టి మీకు తెలుసు అంటారు ఏం జరుగుతుంది. అబ్సల్యూట్లీ నాకు తెలుసు. పథకాలు ఏంది? ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 25,000 ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే వాడు మనోడై ఉండాలి, లేదా 5,000 ఇచ్చి ఉండాలి. నేను అది కూడా చూసిన. ఎగ్జాక్ట్లీ, పైసలు ఇచ్చి ఉండాలి. సివిల్ సప్లై వాళ్ళకు అక్కడ ఇక్కడ కొంతమంది అధికారులకు ఇస్తే వస్తున్నాయి, లేకపోతే లేదు. చక్రధర్ లాంటి జోలి ఉంటే వాడు వ్యాలిడ్ కాదు. బీఆర్ఎస్ కి పెద్దపీట, కాంగ్రెస్ లో నిజమైన కాంగ్రెస్ వాదులకు లేదు. పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు పెద్దపీట. వాళ్ళు కరప్షన్ లో ఆర్పారున్నారు కాబట్టి వాళ్ళతోటి వీళ్ళు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతురు. మాలాగా బహుజన్ సమాజ్ పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు రైతుల గురించి మాట్లాడేటోళ్ళని తొక్కి పారేస్తారు. ఎందుకండి ఈ పొన్నం ప్రభాకర్ గారికి తెలియదా సిద్దిపేటలో ఏం జరుగుతుందో? రైతుల భూములు కొట్టేస్తే సిఐకి ఫోన్ చేసి ఏంది సంగతి అని అడగడా? మరి అంత దౌర్భాగ్య పరిస్థితి, అది పట్టించుకున్నాడా లేడండి. అది ఆ సిద్దిపేట అనేది ఒక అనాథ పీన్ గా అయిపోయింది. నేను ఒక్కని దాన్ని పట్టుకొని ఏడుస్తా ఉన్నా ఇన్ని రోజుల నుంచి. మిగిలిన వాళ్ళంతా ఎవరు ఎట్లా కుమ్ముక్ అవుతారో అదంతా మనం గతంలో చాలా చూసినాం. ఏ పార్టీలు ఎవరెవరితో కూడా మెదక్ లో ఏ లీడర్ కూడా నిజాయితీగా లేడు. అంత హరీష్ రావు గారికి అమ్ముడు పోయిన వాళ్ళే. అంతేనా? అంత అమ్ముడు పోయిన వాళ్ళే. మంత్రులు గింత్రులు ఇవ్వలేడు. అంతా కూర్చొని ఒకటే టేబుల్ మీద తినేటోళ్ళే వీళ్ళంతా. పబ్లిక్ పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ కళ్ళారా చూసినాం. కాదంటే ఎలా కాకపోతే రేపు మారదా అనుకున్నాం. ఓకే సరే, ఇప్పుడు మీరు ఇంత కష్టపడ్డప్పుడు, మీరు ఇంత కష్టపడ్డారు కదా, ఇంత ప్రయత్నం చేశారు కదా, ఇంత పోరాటం చేశారు కదా, మరి ఆపదలుచుకున్నారా? అంటే రిటైర్మెంటా లేదంటే ఏ రూపంగా మళ్ళీ మీరు రాబోతున్నారు అనేది ఫస్ట్ ప్రశ్న. రాజకీయాలకు ఎంట్రీ ఉంటది, ఎగ్జిట్ ఉండదు. ఎగ్జిట్ ఉండదా? ఉద్యమాలతో వచ్చినాడు, కొట్లాడి వచ్చినోడు అంటిల్ అన్లెస్ వాడు చచ్చిపోయాక కొట్లాడాలి. ఈ వ్యాపారం కొద్ది వచ్చిన వాళ్ళు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఎందుకంటే కడుపు నిండింది కాబట్టి వాడు ఏమైనా చేస్తాడు. మాకు అవసరం లేదు, రైతుల వైపు ఉన్నాం. ఇప్పుడు బీసీ వాదం వైపు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళ అవసరం ఉన్నది. మా జాతుల్ని కాపాడుకుంటాం, కొట్లాడతాం. మా జెండా ఏడుంటే ఆ జెండా కింద మేము నిలబడతాం. అది బీసీ జెండా అయి ఉండాలి. కానీ చక్రధర్ అన్న ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మీరు సరే ఇంత పోరాటం చేసినా, ఇంత ప్రయత్నం చేసినా చివరికి మీకు ఏం మిగిలింది? విమర్శలు తప్ప. నీ కుటుంబాన్ని కూడా ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. ఒక్కొక్కరి మాటలు చూస్తాను. నేను ఒక వీడియో చూసాను నేను, ఒక మిత్రుడు పంపిండు నాకు. మామూలు మాటలు కావవి. అది వింటే ఎవరైనా సరే అసలు ఈ రాజకీయాలు ఎందుకురా అయ్యా, నేను అన్ని బానేసుకొని సపడేకుంటా, నా ఇంట్లో కూడా తిట్టిపిస్తున్నా అనేంత బాధ కలుగుతుంది. ఒక బీసీ బిడ్డ అయి ఉండి, లేదా మీరు కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కష్టపడి వచ్చిన మీరు మరి అంటే వెనక్కి పోవాలనిపిస్తుంది కదా మాటలు వింటే? మీకు బాధ అనిపించలేదా అనేది నా ప్రశ్న. వెనకకి పోవాలనే అట్లాంటి లోఫర్ నా కొడుకులను పెట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేపిస్తారు. నంబర్ 1. నా తల్లిని తిడితే నేను ఎంతో మంది తల్లుల కోసం పాటుపడ్డా అండి. నేను చూసినా తిట్టిందంటే వాడు ఎంత వెదవా, వాడిని తిట్టిపించిన మైనంపల్లి గాడు ఎంత పెద్ద వెదవా అన్న. నేను 100 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అలా భార్యలకి మీరు ఇచ్చిన చెక్కులు చూసినాడు. నేను ఎంత సంతోషపడ్డా అంటే ఆ తల్లి కళ్ళల్లోంచి వచ్చిన ఆ కన్నీళ్లు చూస్తే గుర్తుపట్టచ్చు అన్న. అలా ఆనందము ఇలా కనిపించలేదా అనిపిస్తుంది ఓసారి. మరి వీళ్ళు పెండ తింటుర్రేమో. మరి రైతు వండించిన తిండి తింటలేరు. ఆ మైనంపల్లితో సహా వీళ్ళంతా పెండ తింటుర్రు అన్న. వీళ్ళు నా భార్యను ఆ మాటలు మరి పిసిసి అధ్యక్షుడు చెవులు మూసుకున్నాడా? మరి మంత్రులు చెవులు మూసుకున్నారా? మరి మహిళా మంత్రి కొండా సురేఖ గారు చెవులు మూసుకున్నారా? లేకపోతే సీతక్క చెవులు మూసుకుందా? ఏం మాటలండి అవి? వాడు మనిషి పశువు? అవన్నీ ఏం చేయాలి? బట్టలు ఇప్పి చెప్పుతో కొట్టాలి ఆడవాళ్ళంతా.
ఏం మాట్లాడుతుండే వాడు? కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇచ్చిర్రా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవాళ మన స్టేట్ మహిళా కమిషన్ లో నేరెల శారద గారి కలిసి కంప్లైంట్ ఇస్తాం, డిఫమేషన్ కేసు కూడా ఇస్తాం, మేమేం ఊరుకోము. అదేనా కాంగ్రెస్ పార్టీ నేర్పింది? రేపు మీ పిల్లలంటే ఆడపిల్లనే కదా ఆమె కూడా. అధికార పక్షం ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షం అధికార పక్షాన్ని, ఇదే పనా అండి చెప్పండి? ఇంకోటి సరే విధవ కంటే మీరు వీడియో ప్లే చేయండి. లోఫర్రా కొడుకు ముఖమంతా ప్రపంచానికి తెలియదు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. అంటే మరి కుటుంబ సభ్యులని అన్ని మాటలు అన్న మాట అందరికి చూపెట్టాలంటే నాకు కూడా ధైర్యం కాలే. మన చేస్తామండి అట సమాజంలో ఇట్లాంటి లోఫర్రా కొడుకున్నారని. అట్లీస్ట్ బహుజనవాదులంతా నోరు మూసుకొని కూర్చుంటారు. నాకు అర్థం కాదు. బహుజనం అంటాం, చెప్పు తీసుకోగొట్టాలి అట్లా మాట్లాడేటువంటి సమాజంలో తెలియదా అండి? పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మేము రిటైర్ వచ్చినామంటారు. అరే సమాజంలో ఇంత వికృత చేష్టలు జరుగుతుంటే సవాల్ ఇస్తారాడా? ఏం రేవంత్ రెడ్డికి ఇదేనా నువ్వు నేర్పింది వీళ్ళకని? ఇంత చెండాలం. రేపు ముఖ్యమంత్రి భార్యనో బిడ్డనో అట్లా తిడితే ఎట్లుంటది? అయితే దౌర్భాగ్యం అండి ఇది. అని సరే ఆడో వేస్ట్ ఫెల్లో అట్లాంటి మాటలు మాట్లాడు అని ఎవడో రెచ్చగొడితేనే మాట్లాడుంటాడు. ఖచ్చితంగా ఎవరి పైసలకు ఆశపడే మాట్లాడతాడు. ఇది హనుమంతరావు నోట్లోంచి కూడా ఒక వీడియో, అది కూడా చూసిన నేను. మిమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడిన సందర్భం చూసిన. ఆయనకెందుకు అట్లాంటి ఆలోచన కలిగింది? మరి ఆయన హనుమంతరావు అంటే ఆయన ఒక నాయకుడు అనుకుంటాం కదా, ఆయన అయితే కొంత సభ్య సమాజంలో ఉన్నాడు కదా. హనుమంతరావు నాయకుడు ఎందుకు అవుతాడు? కాదా? ఎమ్మెల్యే గెలిచినోడు, 3rd class ఫెలో, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోడు, ఇవాళ కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు. రౌడీ షీటర్ గారు కూడా మస్తు గెలుస్తారు. అయిపోతుందా? అట్లాంటి వాళ్ళు గెలిపిస్తున్న వాళ్ళని అనాలి కదా మరి. అది ఈసారి డిపాజిటే రానియారండి. వాళ్ళ అయ్యా కొడుకులు ఎవ్వరు గెలిచేది లేదు. వాళ్ళు తమాషాలు చేస్తురా? 100 కార్లు వేసుకొచ్చి జనానికి తిక్క దొబ్బిందంటే నా కొడకల్లారా పెట్రోల్ పోసి అంటు పెడతారు మీ కార్లని మిమ్మల్ని. మీరు ఒక మాట విన్నారా? మైనంపల్లి రోహిత్ కేసీఆర్ ను ఒక మాట అన్నాడు. అంటే వయస్సు లేదు, అనుభవం లేదు, చిన్న పెద్ద లేదు. ఒక మాట ఎంత దుర్మార్గంగా అన్నాడంటే, అంటే ఆ వయసు ఎంతనో మరి ఆయన మాట ఏందో తెలియదు కానీ మరి అహంకారం ఏంది అసలు వాళ్ళకి? డబ్బహంకారం. పైసే అన్ని చేస్తుంది అనుకుంటాడు. అదే కేసీఆర్ కేటీఆర్ కాలు మొక్కిన ఒక సందర్భంలో అయ్యా కొడుకులు కాళ్ళ మీద పడ్డారు. ఇవాళ వాళ్ళు తొడలు కొడుతుర్రు. ఏది వాళ్ళు కమిడియన్ గా అయిపోయారండి. ఫస్ట్ ఏంటంటే ఈ పైసలు ఉన్నాయి, జనాన్ని తక్కువ చూపు. ప్రజలేమున్నది? కూలీలు లెక్క చాలా మంది నిరుద్యోగంతో కుటుంబాన్ని పాలన కోసం నీ అమ్మ పోయేద్దాం, వాడు మంచోడు చెడ్డోడు 1000 రూపాయలు వస్తాయట అని పోతారు పాపం. కానీ పాపిస్టోళ్ళ భాగస్వామ్యం అవుతుందని వాళ్ళకి తెలియదు కదా. అన్న ఇక్కడ నీ గురించి ఒక కామెంట్ వచ్చింది యూట్యూబ్ లైవ్ లో. గోపాల్ రెడ్డి అన్న పేరు, ముప్పోగోల్ గోపాల్ రెడ్డి, మరి నువ్వెందుకు గెలవలేదని అంటావు అన్న, నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. ఆయన ఎందుకు నిలబడలేదట? ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఆయన నిలబడాలి కదా. గోపాల్ రెడ్డి నేను నిలబడ్డా అన్న. ఒక తప్పు జరుగుతుంటే బీజేపీ టికెట్ ఇవ్వకపోతే బీఎస్పీలో పోయి నిలబడి 16,610 ఓట్లు తెచ్చిన, ₹1 వంచకుండా. దొరల పాలనలో నిలబడ్డోడే కరువు అయితే అమ్ముడు పోయిన వ్యవస్థ ఉంటే నేను నిలబడ్డా. కామెంట్లలో ఏముంది అన్న, మస్తుగా మాట్లాడతారు. అంటే పబ్లికే కదా, పబ్లిక్ లోంచే కదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. అన్న కామెంట్ లో మస్తుగా పెట్టొచ్చా? ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోతే గజగజ వణుకుతారు. కానీ నేను ఎంత బాధ అనుభవించిన జైల్లో పడి, ఎన్ని ఇబ్బంది. ఎవరి కోసం అన్నా ఎవడు చెప్పిండు నాకు రైతులకు పైసలు పంచమని? ఎవడు చెప్పిండు? పంచినట్టు ఇవాళ డ్రామాలాడి దునియా చేయొచ్చు, మీడియా మేనేజ్ చేయొచ్చు. అలాంటి చిల్లర మల్లర పనులు చేయలే నేను. ఇవాళ స్టేట్మెంట్ ఆన్ రికార్డు నేను బ్యాంకు నుంచి స్టేట్మెంట్ పంపిస్తాను, నువ్వు డిస్ప్లే చెయ్యి. చెప్పు తొడగొట్టినట్టు అయితే ఒక్కొక్కడికి ₹1 కోటి అంటే ఏంటన్నా? అసలు ఈ దేశంలో 70% మంది ₹1 కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు. అంత పేదరికం నడుస్తుంది. అలాంటి వ్యవస్థలో ₹1 కోటి ప్రజల కోసం వెచ్చించిన అంటే ఏ నాయకుడు ఇచ్చింది చెప్పురి? అన్న అలా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు తీసుకొచ్చి ఇవ్వమంటేనే ఇయ్యరు, అదే చేత కాదు. ప్రభుత్వ ఖజానా నుంచి రావాల్సిన వాటానే తీసుకురారు నియోజకవర్గాలకి. సొంత డబ్బులు పెట్టి మరి ఎవరు చేస్తారన్న ఇప్పుడు రాజకీయాలు? ఇంకా దుబ్బకొచ్చారు. చేసిన చక్రధర్ దొంగ అవుతాడు, లంగ అవుతాడు. అరే దొంగైనా లంగైనా నేను జనం కోసమైనా. ఇంకొక కామెంట్ అన్నా చెప్పండి అన్న, ఇప్పుడు ఏ పార్టీ జాయిన్ చక్రధర్ అన్న మీది అంటా ఉన్నారు? ఏం లేదు, బహుజనవాదం వైపు ఉంటా. నన్ను అవకాశవాదాన్ని కోరి నన్ను ఎవడు ఏదనుకున్నా నాకు ఫరక పడేది లేదన్నా. నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను నిలబడతా. బహుజనవాదుల కోసం నిలబడాలని ఫిక్స్ అయినా, బహుజనుల కోసం నిలబడతా. సరే, ఈ కామెంట్స్ పక్కకు పెడితే నా ప్రశ్న ఏంటిదంటే, మీరు బీజేపీలో టికెట్ వస్తుందని లేదా బీజేపీ నుంచి పోటీ చేసి హరీష్ రావు ఓడగొడదామని ట్రై చేస్తే బీజేపీ రాలే,
వదిలేసిర్రు, బీఎస్పీలకు వచ్చిర్రు. బీఎస్పీలో కూడా అదే అమ్ముడు పోయింది, దొరల కాళ్ళ కాడ తాకట్టు పెట్టింది ఆ పార్టీ అని అన్న కాడ అక్కడి నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ ఇలా ప్రజలకు ఏం చేస్తలేదు, నాకు కూడా న్యాయం జరగట్లేదని మీరు బయటకు వచ్చారు. నేనేమంటా ఉన్నా, అన్ని పార్టీలు అయిపోయినాయి, ఇక మిగిలింది ఒకటే బీఆర్ఎస్. బీఆర్ఎస్ లో ప్రారంభమైన ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, హరీష్ రావుకు అమ్ముడు పోయిన చక్రధర్ అని ఒక విమర్శ ఉంది మీ పైన. హరీష్ రావుకి అంత సీన్ లేదు, చక్రధర్కి అంత సీన్ లేదు. హరీష్ రావుకి తెలుసు చక్రధర్ అయ్యేటోడు పైసలు వంగేటోడు అయితే అసలు ఎలక్షన్స్ కే నిలబడాడు. ఇక వాళ్ళ గవర్నమెంట్ పడిపోయినాక ఆయనతో నేను ఎందుకు అంటే వీళ్ళందరికంటే దుర్మార్గుడా హరీష్ రావు? హరీష్ రావు ఈ మూడు పార్టీల కంటే దుర్మార్గుడా? హరీష్ రావు అనేది ఒక సపరేట్ వ్యవస్థ. అది నేనేమంటాను, భవిష్యత్తులో మళ్ళీ మీరు అక్కడ కలుస్తారేమో అని ఈ ప్రశ్న ముందే అడుగుతున్నా. అట్లాంటిది ఎప్పటికీ జరగదన్న. హరీష్ రావుతో ఏ రోజైతే చక్రధర్ రాజకీయం చేస్తాడో ఆ రోజు చక్రధర్ ని చెప్పులతో కొట్టి శవయాత్రలు చేయండి, రికార్డ్ అవుతోంది. మరి నేను రికార్డ్ కావాలనే చెప్తున్నా. హరీష్ రావు తోటి నాకు ఎలాంటి సోపతి ఉండదు, మంచి ఉండదు, చెడు ఉండదు. ఆయన తోటి నాకు అవసరం కూడా లేదు. కాబట్టి ఆయనకు పోటీ మీరే, ప్రత్యామ్నాయం మీరే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో సిద్దిపేటలో. 100%. ఇప్పుడు ఎప్పుడు ఒక్కరిదే నడవదండి. నేను హరీష్ రావుని ఎప్పుడు పర్సనల్ టార్గెట్ చేయలేదు. మీకు ఒకటి విషయం చెప్పాలండి, హరీష్ రావు భార్యను తిట్టమని ఇదే లుచ్చగాళ్ళు, ఇదే ఇప్పుడు ఎవరైతే గలీజ్ గా మాట్లాడిన బదనాం చేస్తారో వాళ్ళు చెప్తే నేను ఒక మాట అన్నా, ఆ తల్లి నన్ను ఏ రోజు ఒక మాట అనలే, ఆమె నేను చూడలే. నా ఇంట్లో మా తల్లి ఎంత గొప్పగా ఉంటదో ఆమె అట్లే ఉంటది. రాజకీయంగా చేద్దాం గాని భార్యల్ని పిల్లల్ని తీసుకొచ్చి చెయ్యొద్దని చెప్పిన. అంత సంస్కారం ఉంది నాకు. ఈ సన్నాసులు హరీష్ రావుని ఎన్ని మాటలు అన్నారు చూడలేమా? గతంలో ఎవరెవరికి రంకులు అంట కట్టి కూడా చూడలేమా? అది వాళ్ళ నేపథ్యం అన్నా. వీడియోలు ఎవడో కుర్చీ తాత అని ఏమన్నా ముసలి ఆడొక లోఫర్ గారిని బెగ్గర్ గారిని తీసుకొచ్చి హరీష్ రావు నడిపించి ఆ వీడియో నాకు పంపి చక్రధర్ని దాని మీద వేయంటే, అరే మీరు ఎట్లాంటి వ్యవస్థలో బతుకుతుర్రా? మీకు సిగ్గుందా? మీకు పిచ్చగారికి తేడా ఏముందన్న? అట్లాంటి వ్యక్తిత్వం అన్న హరీష్ రావుని ఒక్కటన్నా చూడండి. నేను ఏ రోజైనా ఆయనని సిద్ధాంత పరంగా తిట్టిన, వ్యక్తిగతంగా తిట్టలేదు. సిద్ధాంత పరంగా కొట్లాడినా, హరీష్ రావు తోటి కొట్లాడుతూనే ఉంటా. హరీష్ రావు సుధరాయించుకొని చక్కగా అయ్యేదాకా నా పోరాటం అనేది ఆగదు. సరే నేను సపరేట్ కాన్స్టిట్యున్సీ మార్చుకున్నా అనుకో, అప్పుడు హరీష్ రావు పని కొత్తగా వచ్చినోడు చూసుకుంటాడు. అదే పని కాదు కదా అన్న. ఇంకొక రైతు ఏమంటుండే, చక్రధర్ గౌడ్ అన్న నిలకడ అవసరం కదన్నా, మీరు ఒక పార్టీలో ఉంటే బాగుంటుంది కదన్నా అంటుండు. కరెక్టే గాని ఒక దగ్గర అన్యాయం చూస్తూ నా అవసరం కోసం నిలకడేందన్నా హ్యాపీగా నిలదొక్కుకోగలుగుతా. కానీ ఆ నిలకడ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. మరి చూసుకుంటా నిలబడాలా? చెప్పండి. ఇప్పుడు 8 మంది రైతులు ఎవడెటు పోతే నాకెందుకు అని నేను అనుకుంటే నాకు అయ్యిందే ఉందన్న. ఈరోజు అట్లుకుండా రాదా? అదే మైనంపల్లితో సెటిల్మెంట్లు చేసుకోరాదా? మీరు చెప్పండి. ఇప్పుడు కమిట్మెంట్ అయ్యి కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఎంతమంది బతలేరు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా మీడియా ముందుకు వస్తురా. కానీ చక్రధర్ మాత్రం ఎందుకు బదనాం అవుతుండు? అధికార పార్టీలకి వెళ్ళి వచ్చినా అండి, ఎంత అవకాశం ఉంటది తెలుసా? నాలాంటి వాళ్ళకి అధికార పార్టీలో బంగారు భవిష్యత్తు ఉంటది. పదవులు కొనుక్కోవచ్చు అన్న, ఏమైనా చేసుకోవచ్చు. ఇక మీకు తెలియదు ఏముంది, మనకు తెలియదు. అన్ని వ్యవస్థలున్నా మా నాయకులకు తెలుసు. వాడు అమ్మడు కొనడు, వాడు వాటితో దమాక్ ఖరాబు అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఈ దందాల కేటగిరీ కాదు మనం. నేను రైతుల పక్షపాతన్న. ఎవడు నమ్మినా ఎవడు నమ్మకున్నా నాతో రారి కెమెరా పట్టుకొని చూపిస్తా. నేను మార్చిన బతుకులు కొన్ని వందల మంది బతుకులు మార్చండి చక్రధర్ గౌడ్. ఇంట్లో పేదరికంతో చదువు లేకపోతే తీసుకుపోయి కాలేజీలో జాయిన్ చేయించి వానికి చెప్పిన, రేపు నువ్వు IAS IPS కావాలరా, నీకోసం ఎంతైనా ఖర్చు పెడతాను. ఎవడంటాడన్నా ఇయ్యాల? బీసీ పార్టీలో జాయిన్ కమ్మంటారు అన్న మిమ్మల్ని. బీసీ పార్టీలో జాయిన్ కమ్మంటారు. ఖచ్చితంగా అయితే 100% బీసీల కోసం నిలబడతా. అరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రమాణం చేసి చెప్తున్నా, బహుజన వాదం కోసం చక్రధర్ ఎంతకైనా అవుతాడు. అవసరమైతే ఉన్న ఆస్తులు అమ్మైనా బహుజనవాదం కోసం ఖర్చు పెడతాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయంటారు. ఏదైనా పర్వాలేదు, రాజకీయాలు కాదు. ఫస్ట్ చైతన్యం కావాలి. మనందరం అన్ని కులాలు ఒక తాటిపైకి రావాలి. ఇట్లాంటి దొరలు మన దగ్గర యూనిటీ లేదు కాబట్టి మన బీసీలను మోసేందుకు బెల్లం పెట్టి నాకిస్తారు. ఖచ్చితంగా వీళ్ళని వదిలేదు లేదన్నా. మీరు చూడండి నా దరిద్రం ఏందో. అప్పుడు హరీష్ రావు దొర, ఇప్పుడు మైనంపల్లిలో దొర. ఇక వీళ్ళతోటి నా సావాసం అంతా నడుస్తుంది. ఈయన కొడుకులు అంత ఎత్తుంటారంటే ఇదంతా ఒకటి రెడ్డిలన్న నయమన్నా. జర నమ్మితే ప్యాంట్ ఇప్పిస్తారు వాళ్ళు. అంత ప్రాణంగా చూసుకుంటారు. నాకు తెలుసు కదా రెడ్ల సోపతి ఏందో. వీళ్ళు చెడ్డి బరిని కూడా లేకపోతారా? వీళ్ళు చెడ్డి బరిని కూడా ఎత్తుకపోయే దొంగ చెడ్డి గ్యాంగ్ అని విలువాలా వీళ్ళని? పెదవాళ్ళు అందుకైనా బుద్ధుందా అన్న మైనంపల్లి? ఏమనుకుంటుండు ఇంత మంది మార్బలం చూసి రేపు రూమ్ లా మంది మార్బలాన్ని పెట్టుకుని అంటావాను.
బిడ్డ ఒంటరిగానే ఉంటావు కదా, అప్పుడు గుర్తుకు రావాలి చక్రధర్ ఎంత పవర్ఫుల్, దడ ఉచ్చుకుంటుంది, అందుకే ఎప్పుడు 10 మందిని పెట్టుకుని తిరుగుతాడు. వాళ్ళు ఎచ్చగున్న దగ్గర దాడులు చేస్తామని చెప్తారు. కొడకల్లారా మీరు కనుక దాడి చేస్తే తెలంగాణలో బహుజన ఉద్యమానికి ఊపిరి పోసాడు మైనంపల్లి అవుతాడు. సింపుల్. మైనంపల్లిని పచ్చగున్న దగ్గర తిని ఎచ్చగున్న దగ్గర వండే బాపతది అని ఎంతో మంది కామెంట్ చేస్తా ఉన్నారు. ఫైనల్ గా ఒక మాట అన్న, మీరు పోరాడుతున్నారు, ఒక కామెంట్ చూడండి, మీకోసం పెట్టిండు ఒక రైతు, మీరు పోరాడుతున్నారు కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అన్న, వీళ్ళు ఏం చెయ్యరు, వీళ్ళతో ఏం కాదు అన్న, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు తెలుసు, కానీ నువ్వు జాగ్రత్త అన్న అని మిమ్మల్ని అంటా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ మాత్రం ధైర్యంగా ఉన్నా. ఇలా నికార్సైన జర్నలిజం చేసేటోళ్ళు నిజంగా మాట్లాడతారు, మమ్మల్ని చూపిస్తారు. ఇలా పెద్ద పెద్ద మీడియా చూపించలేదు, కానీ ఈ మీడియానే పెద్ద మీడియా ప్రజలకి. ఇవాళ ఈ మీడియా ఉన్నట్లనే ఒక మల్లన్న, ఒక రగన్న, సీనన్న, నరేష్ అన్న, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి స్తంభాలు మీరు ఉండడం వల్లనే మేము ఇలా ఇంత బలంగా కొట్లాడుతున్నామన్నా, లేకపోతే మేము కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళం. అయినప్పటికీ బహుజనవాదం కోసం ఖచ్చితంగా వెళ్తా అన్న. ఈ దొరల పెత్తందారి వ్యవస్థని నిర్మూలించాలి. అసలు వీళ్ళని వదిలేదే లేదు. ఎంత దౌర్భాగ్యంగా బహుజనులను అనొద్దు కానీ లంజా కొడక, లంబడి కొడక అంటే ఎందుకు కొడాలన్నా మనము? ఎందుకు కొడాలి? వాడేమన్నా విశ్వామిత్రుని పుట్టిండా? వాడేమన్నా ఎవడు వాడు పైకి వెళ్ళి దిగొచ్చిండా? లోఫర్ గాడు. మనం పని చేస్తే తప్ప తెల్లారితే వాడి బహుజనుడు కారు తుడిస్తే తప్ప వాడి బతికెళ్ళదు. వాడికి ఎన్ని చేస్తాడు, ఎన్ని చేస్తే బట్టలు వేసుకునే బట్ట కాడికెళ్ళి తినే తిండి దాకా అందరూ కష్టపడితేనే కదా ఎవరిదైనా. మరి రేవంత్ రెడ్డి గారు అంటారు చూడు, మేము గట్టిగా కుండ నిండితే సగం కుండ మిగులుతారా మీరు తినంగా అన్నాడు. అలాంటి కుండ పోరుగాలకు ఇలా రేవంత్ రెడ్డి మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? ఎట్లా మాట్లాడుతున్నా అన్న, చాలా బాధ అనిపిస్తుంది. మా ఇంట్లో ఆడవాళ్ళు ఏంటిదంటే నేను చెప్పిన సమాజంలో సీతాదేవిని తిట్టిన ఈ దీంట్లో ఉన్నాం మనము. ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా రామాయణాన్ని వక్రీకరించి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. మనం అలాంటి వాళ్ళను ఇక భగవంతునికి వదిలేయాలి తప్ప మనం ఏం చేయలేము అని చెప్పేశారు అన్న. అంతే. మనం ఒకటి ఎవడిని నొరినా, ఎవడిని ఇబ్బంది పెట్టినా, కాంగ్రెస్ కేసులు పెట్టినా, బిఆర్ఎస్ కేసులు పెట్టినా, చక్రధర్ ఎప్పుడు రైతుల కోసం ఉంటాడు. ఇక సబ్జెక్టు తెలియనివాడు ఎవడరా వీడు కొత్తగా వచ్చింది అంటాడు. అదే నా పేరు కొట్టి యూట్యూబ్ లో చూడాలి తెలుస్తుంది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుని నాకు అక్కర్లేదు, పేద రైతుల కోసం ఉపయోగించండి అని చెప్పి గివ్ ఇట్ అని చెప్పి రిటర్న్ ఇచ్చేసినటువంటి గొప్ప నాయకులన్న మీరు. మాకు అది బాగా తెలుసు, గుర్తుంది. కొంతమంది తెలియకపోతే సరే ఇప్పుడు తెలుసుకుంటారు, కానీ అది ఆ ధైర్యం అప్పటికి ఎవరు చేయలే, ఎమ్మెల్యే చేయలే, మినిస్టర్ చేయలే ఆ టైంలో. ఇప్పుడు ఏది ఏమన్నా ఒకటన్నా బహుజనవాదంలో చక్రధర్ మొహం కనిపించబోతుంది. ఆ పోరాటం ఎంత గొప్పగా ఉంటుందో మీరు చూడండి. సో మల్లన్నతో పాటు పనిచేసే ఆలోచన కనిపిస్తున్నది అంటే ఇక్కడ మల్లన్న పార్టీలో జాయిన్ అవుతారని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక్కటి మల్లన్న గాని, పాషం యాదగిరి గాని, పృథ్వీ గాని, తెలంగాణ విఠల్ గాని, కాళోజీ సీన్ గాని, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే బీసీ ఉద్యమం గురించి ఎవరైతే గలమెత్తి సబ్జెక్ట్ ఇస్తున్నారు చిరంజీవి సార్ గాని, వాళ్ళు ఓవర్ ఇట్ మేబీ ఇలాంటి వాళ్ళందరితోటి నేను అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన లోతుగా చర్చించి దానికి మన వాళ్ళను ఎట్లా చైతన్యపరచాలి. కవితను మర్చిపోయారు, అంత కష్టపడుతుంది. కవిత బీసీ ఎందుకు అవుతుందన్న? బీసీ ఆమె బీసీ అంటలేను, బీసీ వాదాన్ని ఎత్తుకుంది, బీసీల కోసం దీక్షలు చేస్తుంది, కొట్లాడుతుంది. ఎత్తుకుంది కదా, సరే ఎత్తుకుంది కదా అన్న. ఇప్పుడు మనం ఆమె ఏమనకుండా ఊరుకుందాం. ఇప్పుడు గాడిద మీద రాముంది చెద్దరు కప్పిర్రు అనుకో, గాడిదని కొడతా ఆమె కొట్టరాదు, మొక్కాల్సి వస్తుంది, ఇంకా మీదకి వెళ్ళి మొక్కాల్సి వస్తుంది. ఇప్పుడు మొక్కుదాం 4 రోజులు మొయ్యంతి. మన బీసీ సన్నాసులకు లేని అట్లీస్ట్ ఆ దొరబిడ్డ వచ్చాన కొంచెం అది చేస్తుంది, అప్రిషియేట్ చేద్దాం. తిట్టుడు ఎందుకు ఊకే, ఇట్లా కొత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు మోస్ట్ టైం నమ్మేటోడు లేదు, పోయేటోడు లేడు. వాళ్ళ డ్రామాలు తెలుసు, వాళ్ళ వ్యాపారాలు తెలుసు, వాళ్ళ వేషాలు తెలుసు, బుర్జ్ ఖలీఫాలో వాళ్ళ ఫ్లాట్లు ఏంది తెలుసు. వీళ్ళు బహుజనుల గురించి మాట్లాడితే ఇక చెప్పడానికి వస్తలేదు. ఆమె మహిళ అయిపోయింది కానీ కరెక్ట్, కానీ సాధించిన రేపు ఆమెకి ఇచ్చేది ఏం లేదు కదా, కిరీటం పెట్టేది ఏం లేదు కదా, మళ్ళీ బీసీల కోసమే కదా. ఆమె ఏంటంటే పబ్బం గడుపుకోవాలి, పార్టీ ఇంట్లో కుక్కలు దిగుతలేవు. సరే ఈడనేమన్నా ట్రై చేద్దాం, బహుజన గొర్రెలు ఉంటాయి అనుకుంటుంది, కానీ బహుజనుల పులులు ఉంటాయని ఆమె మర్చిపోయినట్టుంది. ఆమె చేతి కింద తిరిగినాయి గొర్రెలు.
కానీ పులులు ఎవరి రాజ్యంలో వాళ్ళే తిరుగుతుర్రు, ఎవరి అడవిలో వాళ్ళే తిరుగుతారు, అందరు కలిసి ఒక జాలకు వస్తలేవు ఆ పులులు అని, అట్లా కూడా పరిశాన్ ఉంది. వస్తాయి ఒక సమయం వస్తది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చూసినాం, అందరు ఏకదాడి మీదకి తీసుకొచ్చి అంత ప్రక్రియ జరగడంలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ ని ఎందుకు తిట్టిరన్నా, తాగుబోతు అన్నారు, దున్యా అన్నారు. ఆయన ఎవరైనా దేకిండా? ఆయన ఏం చేసిండు? సో అంతమందిని కలిపిన క్రెడిట్ అయితే కేసీఆర్ దే అంటారు పక్క. కేసీఆర్ ఎవరు కాదన్నా, సరే వచ్చిన తర్వాత అది ఏం జరిగిందనే తర్వాత ఉద్యమంలో మాత్రం ఆయనే హీరో. ఆయనే హీరో. ఆ కమిట్మెంట్ పట్టుకున్నాడు. మస్తు మంది వచ్చారు, ఉద్యమాన్ని అమ్మిరు, తిన్నారు, తాగిరు, కానీ ఆయన ఒకటి నిలబెట్టినోడు, కొట్లాడిండు. ఈ నిజమైన తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ కే ఇయ్యాలి. ఎవడు ఒప్పుకోకున్నా ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కేసీఆర్ కి అమ్ముడు పోయినా అంటాడు. నాకు ఇదే పనారా ఆయన కొనుడు అమ్ముడు కాదు. కేసీఆర్ కి అమ్ముడు పోయినోడు హరీష్ రావు ఎందుకు విమర్శిస్తాడు? ఏమక్కరా హరీష్ ది కాంట్రిబ్యూషన్ ఏముంది? అట్లంట్లే. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అనుమాన పడతారు అంటే కేసీఆర్ కి అమ్ముడు పోయే చక్రధర్ అయితే హరీష్ రావు ఎందుకు తిడతాడు? కుమ్ముక్క అయితే ఉండే కదా. మీరు 2004 నా ఫేస్బుక్ పేజ్ మీద చూస్తే 2004 కానీ 2014 కానండి, హరీష్ రావు ఫోటోలు ఉంటాయి. హరీష్ రావు పైన ఒక మన ప్రశంసల వర్షం కురిపించిన అది ఉద్యమం. అక్కడ నాకు హీరోనే కాదనలే, కానీ ఎప్పుడైతే నువ్వు పెట్రోల్ పోసుకొని గీక్కోలేదో అక్కడ మేం గీక్కున్నాం నీ విషయంలో. కొంతమంది శారీరకంగా గీక్కుంటే మాలంటోళ్ళు మానసికంగా గీక్కున్నారు, ఆత్మహత్యలు. అదన్న హరీష్ రావు ఎప్పటికైనా ఒక అవినీతి పరుడే. అది ఇవాళ కేసులన్నీ కొట్టుడు పోతున్నాయి అంటేనే మీరు చూడాలనే పవర్ ఏందో. ఓకే సరే అన్న, నేను మీతోని ఒక ఫుల్ ఇంటర్వ్యూ కావాలి మాకు, మా ప్రేక్షకుల కోసం. నిజంగా పూర్తిగా డీటెయిల్స్ మాట్లాడదాం ఒకసారి. ఖచ్చితంగా తప్పకుండా అన్న, మీకు టచ్ లో ఉంటా, కాల్ చేస్తా. థ్యాంక్ యూ.